హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్ ఈ వీడియోలో నేను జేకే చాప్టర్ 259 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ కొనండి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K కూడా ఆల్మోస్ట్ వచ్చేసినాం, 10K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో గైస్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కన్ఫర్మ్ గా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ కమెంట్స్ పెట్టండి, జెన్యున్ కామెంట్స్ పెట్టండి అండ్ ఎక్కువ కామెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఈ చాప్టర్ కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో మనం యూజీ, చోజో అండ్ కామోని చూసాం. అండ్ యూజీ చోజోని అడుగుతాడు టు టీచ్ కన్వర్జెన్స్, బట్ చోజోకి టీచ్ చేయడం రాదు. జస్ట్ తన ఇన్స్టింక్ట్స్ తో కన్వర్జెన్స్ అండ్ బ్లడ్ మ్యానిపులేషన్ యూజ్ చేయగలుగుతాడు. బట్ ఇక్కడ కామో ఉంటాడు కదా, వాడు ఫుల్ గా యూజీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ కన్వర్జెన్స్ టీచ్ చేస్తాడు. బట్ దీంతో చోజో గడి ముఖం మాడిపోతుంది, తన తమ్ముడికి తను ఏం నేర్పించలేకపోతాడని. దాంతో చోజో యూజీకి సూపర్ ఓవర్ టెక్నిక్ నేర్పిద్దామని అనుకుంటాడు. బట్ దానికి కామో రిఫ్యూజ్ చేస్తాడు. అతను అంటాడు యూజీ దగ్గర అంత టైం లేదు, తను జస్ట్ బ్లడ్ మ్యానిపులేషన్ నేర్చుకుంటే చాలు టు స్టాప్ ద బ్లీడింగ్ అండ్ టు హీల్ హిమ్సెల్ఫ్. సో గైస్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, లైక్ యూజీ చోజోతో సోల్ స్వాప్ అయ్యి బ్లడ్ మ్యానిపులేషన్ కి సంబంధించిన టెక్నిక్స్ అన్ని కూడా నేర్చుకోవచ్చు కదా అని. బట్ సోల్ స్వాపింగ్ కి లిమిట్ ఉంటుంది, మంత్ కి 2 times మాత్రమే సోల్ స్వాపింగ్ చేయగలరు. అండ్ యూజీ ఆల్రెడీ 2 times సోల్ స్వాపింగ్ చేసిండు. ఎవరితో తెలుసా? కుసకాబితో అండ్ మన యూతాతో. బట్ యూతా యూజీకి ఏం టెక్నిక్ నేర్పించిండో మనకి ఈ చాప్టర్స్ లో చెప్పలేదు. సో అందుకే గైస్ మీరు గెస్ చేయండి అండ్ కమెంట్స్ లో పెట్టండి యూతా యూజీకి ఏం టెక్నిక్ నేర్పించిందని. చూద్దాం, వచ్చే చాప్టర్స్ లో తెలుస్తుంది కదా ఎట్లాగో యూతా ఏం నేర్పించిందని. అప్పుడు ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేసినారో తెలుస్తుంది. అండ్ తర్వాత మనకి ఈ ఫూగా టెక్నిక్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ ఈ టెక్నిక్ ని సుకున ఓన్లీ డిస్మాంటిల్ అండ్ క్లీన్ యూజ్ చేసినాక మాత్రమే దీన్ని యూజ్ చేయగలడు. బట్ సుకున ఫూగాని ఎక్కువ యూజ్ చేయడు, బికాస్ దీని రేంజ్ అండ్ స్పీడ్ చాలా తక్కువ కాబట్టి. బట్ సుకున ఫూగాది స్పీడ్ అండ్ రేంజ్ పెంచేసిండు ఒక బైండింగ్ వావ్ చేసుకొని. అండ్ ఈ ఫ్లేమ్స్ ని సెండ్ చేసి ఉరామే అంటది విక్టరీ మాది అని. అండ్ ఆల్సో ఉరామే అంటది ఎవరైతే సుకున డొమైన్ లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టెంట్లీ చనిపోతారు బికాస్ ఆఫ్ డీకంప్రెషన్ అండ్ ఓవర్ ప్రెజర్ ఆఫ్ ఫూగాస్ టెక్నిక్ అని తను అంటది. అండ్ ఆల్సో ఇప్పుడు సుకున సేమ్ ఫ్లేమ్స్ ని యూజ్ చేస్తున్నాడు. ఈ ఫ్లేమ్స్ తో అయితే తను మహారాణి డిఫీట్ చేసిండో, అంటే సుకున ఇప్పుడు అంత డెస్పరేట్ గా ఉన్నాడు మన యూజీ వాళ్ళని లేపడానికి. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, లైక్ సుకున గోజుతో ఫైట్ చేసినప్పుడు ఎందుకు ఫూగా టెక్నిక్ ని యూజ్ చేయలేదని. ఎందుకంటే ఈ టెక్నిక్ ని స్పీడ్ అండ్ రేంజ్ చాలా తక్కువ కాబట్టి. అండ్ మన గోజు ఏమో చాలా స్పీడ్ కదా, అలాంటప్పుడు దానికి ఫూగా ఎట్లా తగులుతుంది. అండ్ ఆల్సో మన గోజు తన డొమైన్ యొక్క ప్రాపర్టీస్ కూడా చేంజ్ చేస్తున్నాడు. లైక్ ఒకసారి డొమైన్ లోపల నుంచి స్ట్రాంగ్ ఉంచేవాడు అండ్ ఒకసారి బయట నుంచి స్ట్రాంగ్ ఉంచేవాడు. దాంతో సుకున ఫూగా టెక్నిక్ ని యూజ్ చేయలేకపోయిండు అండ్ ఆ టెక్నిక్ ని తను సీల్ చేసిండు. అండ్ ఇప్పుడు సుకున మళ్ళీ అన్సీల్ చేసి ఫూగా టెక్నిక్ ని యూజ్ చేస్తున్నాడు. సో బ్యాక్ టు ద ప్రెసెన్స్, సుకున ఫూగా టెక్నిక్ ని యూజ్ చేయడంతో తన డొమైన్ లో మొత్తం కూడా ఫ్లేమ్స్ వచ్చేస్తాయి అండ్ ఆ ఫ్లేమ్స్ యూజీకి తగలబోతాయి. బట్ అప్పుడే యూజీ ముందుకి చోజో వచ్చేసాడు. అంతరం యూజీ చుట్టూ ఒక బ్లడ్ బ్యారియర్ చేశాడు సో దట్ ఫ్లేమ్స్ యూజీకి తగలకూడదని. సో అట్లా ఫ్లేమ్స్ యూజీకి హిట్ అవ్వవు, బట్ అవి చోజోకి హిట్ అవుతాయి. దాంతో తను కాలిపోతాడు. అండ్ అప్పుడే చోజో యూజీకి అపాలజైజ్ చేస్తాడు బికాస్ చోజో యూజీకి ఏం టీచ్ చేయలేకపోయింది కదా, అందుకే. అండ్ తర్వాత మనకి ఒక డ్రీమ్ లాంటి ప్లేస్ చూపిస్తారు, దాంట్లో యూజీ అండ్ చోజో పీస్ఫుల్ గా మాట్లాడుకుంటారు. అండ్ అప్పుడే చోజో యూజీతో అంటాడు, నువ్వు నాకన్నా స్పీడ్ గా ఆసిటీని నేర్చుకున్నావురా అని. దానికి యూజీ అంటాడు, ఏదో సుకున నా బాడీలో ఉండడం వల్ల నేను ఆసిటీని త్వరగా నేర్చుకోగలను అంతే అని యూజీ అంటాడు. దానికి చోజో అంటాడు, డోంట్ బి మోడెస్ట్, యంగర్ బ్రదర్ ఎప్పుడు కూడా ఎల్డర్ బ్రదర్ ని సర్పాస్ చేశాడని అంటాడు. అండ్ తర్వాత చోజో మళ్ళీ సారీ అని చెప్తాడు యూజీకి, బికాస్ ఇప్పుడు చోజో వెళ్ళిపోతున్నాడు కదా అండ్ యూజీ మళ్ళీ ఒంటరివాడు అయిపోతాడు కదా, అందుకే చోజో సారీ అని చెప్తాడు. అండ్ తర్వాత చోజో ఇంకా పోతాడు. అండ్ ఆల్సో చోజో తన మిగతా బ్రదర్స్ తో కూడా మాట్లాడగలుగుతాడు, అంటే వాళ్ళు వూమ్ ఫామ్ లో ఉన్నప్పుడు. అండ్ ఇలా మన యూజీ బ్రదర్ చోజో చనిపోతాడు. అండ్ తను చనిపోయే ముందు కూడా యూజీకి థ్యాంక్ యూ అని చెప్తాడు, తన తమ్ముళ్ళగా ఉన్నందుకు. దానికి యూజీ కూడా థ్యాంక్ యూ అని చెప్తాడు. అండ్ తర్వాత ఇంకా ఈ పాయింట్కి వచ్చేసరికి యూజీ ఒక్కడే అయిపోతాడు, తన చుట్టూ ఎవరైనా ఉండరు. దాంతో యూజీ గట్టిగా అరుస్తాడు ఎవరైనా ఉన్నారా అని. అండ్ ఆల్సో యూజీ చాలా డిప్రెస్ గా కూడా ఉంటాడు, తను ఏమి చేయలేకపోతున్నాడని. బట్ షిబుయాలో అయినంత కాదు యూజీ తనను కన్విన్స్ చేసుకుంటాడు టు ఫైట్. అంటే యూజీ ఎందుకన్నా డెవలప్ అయిందో చూడండి అప్పటికిప్పుడు. అండ్ అప్పుడే సుకున యూజీ దగ్గరికి వస్తూ ఉంటాడు. బట్ అప్పుడే యూజీ అండ్ సుకున గమనిస్తారు ఎవరో వస్తున్నారని. అండ్ అది ఎవరో కాదు, మన తోడగాడు. అండ్ అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అండ్ దాంట్లో తోడు అండ్ మేమే మాట్లాడుకుంటూ ఉంటారు, లైక్ సుకున డొమైన్ నుంచి మనల్ని ఎట్లా సేవ్ చేయాలని. దానికి మేమే అంటది, నేను నా క్రోస్ తో లొకేషన్ తెలుసుకుంటాను సోసరస్ ది. అండ్ తోడు నువ్వు నీ బూగి టెక్నిక్ ని యూజ్ చేసి సోసరస్ ని డొమైన్ బయటికి తెప్పియు అని అంటది. అండ్ ఆల్సో మేమే అంటది తోడతో, టు ఇంక్రీజ్ ఈ స్కర్ష్ ఎనర్జీ టు సేవ్ మోర్ పీపుల్, నువ్వు ఒక్క హ్యాండ్ తో అట్లా చేయగలవా అని మేమే అంటది. దానికి తోడు అంటాడు, ఐఎమ్ నాట్ షూర్ బట్ నేను బూగిని ఫీల్ అవ్వగలుగుతున్నాను ఇన్ మై హార్ట్ అని తోడగాడు అంటాడు. సో గాయ్స్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, లైక్ తోడగాడు వేరే ఏ ఫ్లాష్ బ్యాక్ లో ఎందుకు కనిపించలేదని. ఈ క్వశ్చన్ కి తోడగాడే ఆన్సర్ ఇస్తాడు. వాడు అంటాడు, మన ఈ ప్లాన్ గురించి యూజీకి తెలియదని, ఎందుకంటే పాస్ట్ లో యూజీ అండ్ సుకున ఒక బాడీలోనే ఉండేవారు కదా.
సో ఈవెన్ తో పాస్ట్ అయినా సరే ఇంకా యూజీకి అండ్ సుకునాకి కనెక్షన్ ఉండొచ్చు. అంటే యూజీ థాట్స్ సుకునాకి తెలియొచ్చు అని తోడగాడు అంటున్నాడు. అందుకే ఈ ప్లాన్ గురించి యూజీకి తెలియదని తోడగాడు అంటున్నాడు. సో అట్లయితే వేరే ప్లాన్స్ అన్ని కూడా యూజీ వినేషాను కదా, అట్లయితే అన్ని ప్లాన్స్ గురించి సుకునాకి తెలిసిపోవాలి కదా. బట్ ఆ ప్లాన్స్ గురించి సుకునాకి తెలియలేదు. అంటే తోడగడి అజంప్షన్ రాంగ్ అనే అర్థం. అండ్ తర్వాత డైరెక్టర్ మనకి చెప్తాడు తోడు సుకున డొమైన్ లో ఉన్న వేరే సోర్సెస్ ని సక్సెస్ఫుల్ గా సేవ్ చేసిందని. బట్ తోడు యూజీ అండ్ చూసుని ఎందుకు సేవ్ చేయలేకపోయిందంటే ఎందుకంటే యూజీ అండ్ చూసు కరెక్ట్ గా డొమైన్ సెంటర్ లో ఉన్నారు. అండ్ సెంటర్ నుంచి సేవ్ చేయడం కొంచెం కష్టం కాబట్టి తోడు యూజీ అండ్ చూసుని సేవ్ చేయలేకపోయిండు. అండ్ తర్వాత తోడగడు వచ్చి యూజీని ఎంకరేజ్ చేస్తాడు అని చెప్తాడు నేను మన వేరే సోర్సెస్ అందరినీ సేవ్ చేశాను టెన్షన్ పడకని. సో తన ఫ్రెండ్స్ సేఫ్ గా ఉండరని తెలియడంతో యూజీ ఇంకా మళ్ళీ లెగొస్తాడు ఫైట్ చేయడానికి సుకునాతో. అండ్ తర్వాత ఇంకేముంది యూజీ అండ్ తోడు పోతారు సుకునా మీద అటాక్ చేయడానికి. అండ్ ఇక్కడ మనకి నేటర్ చెప్తాడు సుకునా ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ పొజిషన్ లో ఉండడానికి. అంటే ఆఫ్టర్ ఓపెనింగ్ ద డొమైన్ సుకునా ఇప్పుడు తన కర్స్ టెక్నిక్ ని సరిగ్గా యూజ్ చేయలేడంట. అంత లేదు నెక్స్ట్ చాప్టర్ లో మళ్ళీ కర్స్ టెక్నిక్ యూజ్ చేస్తాడు మళ్ళీ ఒక బైండింగ్ వాచ్ చేసుకుని. అండ్ గైస్ నేను గెస్ట్ చేసి చెప్పిన నెక్స్ట్ చాప్టర్ లో ఏమవుతుందని. నాకు తెలిసి నెక్స్ట్ చాప్టర్ లో యూజీ అండ్ తోడు కలిపి సుకునాకి తగిలిస్తారు. అండ్ ఆ హైప్ తో చాప్టర్ ఎండ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ చాప్టర్ 261 లో సుకునా మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు. అండ్ మళ్ళీ ఏదో ఒక కొత్త టెక్నిక్ యూజ్ చేసి యూజీ అండ్ తోడుని కొట్టుపడేస్తాడు. అండ్ మేబీ తోడు చనిపోవచ్చు కూడా జస్ట్ లైక్ చూసేలాగా. ఎందుకంటే ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది గోజా పోయినప్పటి నుంచి. కావాలంటే చూడండి ఒక క్యారెక్టర్ కి మంచి హైప్ వేసాడు గిగే అండ్ ఆ క్యారెక్టర్ సుకుని కొడతాడు కూడా. బట్ వెరీ నెక్స్ట్ చాప్టర్ లో ఆ క్యారెక్టర్ చనిపోతాడు. ఇదే అవుతుంది లాస్ట్ 20 చాప్టర్స్ నుంచి. ఇంకా ఎండింగ్ ఎట్లుంటుందేమో మళ్ళీ. సో గైస్ ఇది చాప్టర్ 259 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా సార్ ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K కూడా రీచ్ చేయించేసింది. 10K కూడా ఆల్మోస్ట్ చేసేసినాం. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్ కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, ఎక్కువ కామెంట్స్ పెట్టండి అండ్ చిన్న కామెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.